తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన పార్టీ అయినా సరే, వైసీపీ పార్టీ అయినా సరే, ఈ నాయకులు మొత్తం బీజేపీకి బినామీలు, బీజేపీకి బానిసలుగా తయారయ్యారు. అందుకే ఒక్క విషయంలో కూడా బీజేపీకి వ్యతిరేకించి మాట్లాడే సాహసం చేయరు. ఏ విషయమైనా సరే మనకు ప్రత్యేక హోదా రావాలి 11 సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీ ఇవ్వలేదు. ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సిందే తప్పితే అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని నిలదీసి ప్రత్యేక హోదా కాలర్ పట్టుకొనైనా తీసుకొస్తామని చెప్పిన వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, చంద్రబాబు గారైనా సరే పూర్తిగా విస్మరించేశారు. కాబట్టే మనకి ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా లేదు. బీజేపీ ఇవ్వలేదు, ఈ నాయకులు ప్రశ్నించలేదు. పోనీ రాజధాని ఉందా? రాజధాని మనకు 11 సంవత్సరాల క్రితము మనకు ఒక రాజధాని కట్టాలి అనే చట్టంలో ఉంటే ఇంతవరకు కూడా మనకు ఒక రాజధాని ఇది అని చెప్పుకోతగ్గ రాజధాని లేదు అంటే దానికి కారణం ఎవరు? చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ రోజు వరకైనా సరే మనకు రాజధాని ఉందా అంటే ఏమీ లేదు. పక్కన చెన్నై ఉంది, ముంబై ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి. బెంగళూరు ఉంది, మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మన బిడ్డలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి రావాలి? ఈ రోజు వరకు కూడా రాజధాని లేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వము, ఇప్పుడు చంద్రబాబు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారే, ఈ డబ్బులన్నీ కూడా నిధులుగా ఇవ్వటం లేదు, మన రాజధానికి అప్పులుగా ఇస్తున్నారు. ఎవరు అడిగారు అప్పులు? ఈ అప్పులన్నీ మళ్ళీ ఎలా తీర్చుకోవాలి? మన రాష్ట్రం మీద ఇప్పటికే 11 లక్షల కోట్ల అప్పు ఉంది. మళ్ళీ అప్పులుగా ఇస్తే ఇదంతా, ఈ భారం అంతా మన భావి తరాల మీద పడుతుంది. రాష్ట్రం మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి, ఎలా ఇస్తుంది? కానీ ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము చంద్రబాబు గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే లేదు. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ తగ్గిస్తుంది బీజేపీ ప్రభుత్వం. నీటి నిల్వ తగ్గించి పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు 36 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. అంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు రూపొందిస్తే బీజేపీ ప్రభుత్వం నీటి నిల్వ తగ్గిస్తే అదొక లిఫ్ట్ ఇరిగేషన్గా మారిపోతుంది, ఒక బ్యారాజ్గా మారుతుంది తప్పితే దానికి అసలు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా ఉండనే ఉండదు. అన్ని లక్షల ఎకరాలకు నీళ్లు కూడా ఇవ్వదు. కానీ బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూ నీటి నిల్వను తగ్గిస్తుందే. పార్లమెంటులో ఒక్క ఎంపీ కూడా నోరు విప్పి మాట్లాడలేదు ఇది అన్యాయము అని. తెలుగుదేశం ఎంపీలు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ ఎంపీలు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎంపీలు కూడా మాట్లాడలేదు. ఒక్కడంటే ఒక్క మగాడు కూడా లేసి పోలవరం ప్రాజెక్టు అన్యాయం చేయండి అని మాట్లాడిన పాపాన పోలేదు అంటే వీళ్ళకి మరి బీజేపీకి ఎదిరించే సత్తా ఉందనా లేదనా? మళ్ళీ చెప్తున్నాం, అందరూ తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే, మొత్తం అందరూ బీజేపీ ముందు సాగిలపడ్డారు. బీజేపీకి బానిసలయ్యారు, బీజేపీకి బినామీలుగా మారారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేస్తుంది. ఒక ఇండియా బ్లాక్ మాత్రమే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంది. అందుకే ప్రజల మద్దతు కోరుతుంది కాంగ్రెస్ పార్టీ. మేము పోరాడతాం, మేము ముందుండి పోరాడతాం, కానీ మా వెనకాల మీరు ఉండకపోతే మా పోరాటానికి అర్థమే లేదు. అందుకే చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ఈ బీజేపీ పార్టీ మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుంది, మన రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. గత 11 సంవత్సరాలుగా ఇదే చేస్తున్నా కూడా ఒక్క నాయకుడు కూడా అధికారంలో ఉండి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందర నిలబడి బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున ఈ పోరాటం చేపట్టింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ గారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే వేల కొద్ది పరిశ్రమలు వస్తే లక్షల మంది బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే అసలు మన రాష్ట్రం బాగుపడే ఛాన్సే లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీని వ్యతిరేకించే సాహసం చేస్తుంది. మీ అందరూ మద్దతు కూడా కోరుతుంది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈరోజు ప్రజల పక్షాన నిలబడిన పాపాన పోలేదు. తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే స్వార్థ రాజకీయాలు చేసుకుంటున్నారు తప్పితే ప్రజల పక్షాన ఒక్కరు కూడా నిలబట్టం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి మిమ్మల్ని అర్థిస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీకు అభయ హస్తము కావాలి అంటే మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ అమలవ్వాలి. రాజశేఖర రెడ్డి గారు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ తరపున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే రుణమాఫీ కూడా చేయగలిగారు. అంత అద్భుతమైన పథకాలు చేయగలిగారు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నందుకే చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ ఆ పథకాలన్నీ అమలు అవ్వాలంటే, రుణమాఫీ అవ్వాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా
మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే చెప్తున్నాం, మా వెనకాల మీరు ఉండాలి, మీరు మమ్మల్ని బలపరచాలి, మేము కొట్లాడతాం. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక్క ఉపాధి హామీ పనే కాదు, అసలు ఆరోగ్యశ్రీకి ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టింది ప్రభుత్వం. ఫీజు రీంబర్స్మెంట్ 2,800 కోట్లు అప్పు పెట్టింది ప్రభుత్వం. రైతులకైతే కనీసం యూరియా దొరక లైన్లలో నిలబడుతున్నారు. కనీసం మద్దతు ధర లేదు, గిట్టుబాటు ధర లేదు. సగటున ప్రతి రైతుకు మన రాష్ట్రంలో 2,50,000 రూపాయల అప్పు ఉంది. ఇలా ప్రతి సమస్య మీద కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బిడ్డలకు ముఖ్యంగా ఉద్యోగాలు రావటం లేదు. ఆటో డ్రైవర్లుగానో లేకపోతే గిగ్ వర్కర్లుగానో పనిచేస్తున్నారు. వీటన్నిటి మీద కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ మీరు కూడా బలపరాల్సిన అవసరం ఉంది. మీరు బలపరిస్తేనే కాంగ్రెస్ పార్టీ మీ తరపున కొట్లాడడానికి అవకాశం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ హస్తం గుర్తు అభయ హస్తం కావాలి అంటే మళ్ళీ చెప్తున్నాం, మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉంది. మరొకసారి మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని మా కోసం మీరందరూ సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్, జోహార్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అధ్యక్షురాలు ధన్యవాదాలండి.